హరే కృష్ణ. మీ శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ నుంచి మీ శ్రీ స్వామినారాయణ మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఐశ్వర్య సాధనలో నిద్ర లేవగానే ఏ విధంగా ప్రార్థన చేయాలి. నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని ఉండి ఈ ప్రార్థన చేయండి. ఆ దైవం ఈరోజు నా జీవితానికి బాధ్యత వహిస్తుంది. ఈరోజే కాదు, ప్రతిరోజు ఆ దైవం నా యొక్క జీవితానికి బాధ్యత వహిస్తుంది. ఎప్పుడెప్పుడు నా ధ్యాసను మంచి నుంచి సృజనాత్మక నుంచి పక్కకి తప్పుతుందో అప్పుడు నా ధ్యాసను ఏది ప్రేమమయమో ఏది శుభమయమో దాని వైపు మరలుతుంది. ఆ దైవం ఎప్పుడూ నా వెన్నంటి నడిపిస్తూ ఉంది. ఏ కార్యక్రమం చేసినా ఆ దైవమే నా చేత చేయిస్తుంది అని చెప్పుకొని నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆనందంతో, సంపూర్ణమైన సిరి సంపదలతో జీవిస్తున్నాను. నేను మహా ఐశ్వర్యవంతుడని. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆనందంతో, సంపూర్ణమైన సిరి సంపదలతో జీవిస్తున్నాను. నేను మహా ఐశ్వర్యవంతుడని. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆనందంతో, సంపూర్ణమైన సిరి సంపదలతో జీవిస్తున్నాను. నేను మహా ఐశ్వర్యవంతుడని అని 9 సార్లు చెప్పుకొని చేతులను రబ్ చేసుకుని 2 చేతుల్ని కళ్ళమే పెట్టుకుని మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా తెరవండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు ఈరోజు ఉదయం లేవగానే పవిత్రమవుతుంది. మన మనస్సు సాయంత్రం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే పక్క త్రోవ పట్టకుండా ఎప్పుడూ భగవంతునితో కూడి ఉంటుంది. మనకి ఏ కార్యక్రమం చేయించినా సరే మన చేత భగవంతుడే చేయిస్తున్నాడని దృఢ సంకల్పం ఏర్పడుతుంది. ఈ విధంగా చేసి భూమి మీద కాలు మోపండి. భూమి మీద కాలు మోపేటప్పుడు మీ శ్వాస ఏ ముక్కు రంధ్రం ద్వారా ఆడుతుందో చూసుకుని ఆ పాదం మోపండి. భూమి మీద మోపేటప్పుడు భూమి మీద ఏదన్నా కార్పెట్ వేసుకుని డైరెక్ట్గా ఈ పాదాన్ని భూమి మీద పెట్టకుండా కార్పెట్ వేసుకుని కార్పెట్ మీద కాలు మోపండి. కాలు మోపి ఈ విధంగా ప్రార్థన చేయండి. సముద్రవసనే దేవి పర్వతి స్తనిమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే బ్రహ్మ మురారి త్రిపురాంతకశ్చ భాను సచి భూముసుతో బుధచ్చ గురచ్చ శుక్రచ్చ శని రాహుకేతు కుర్వంతు సర్వే మమ సుప్రభాతం అనుకుని భూమి మీద చేతులు మోపి 5 సార్లు కళ్ళకు అద్దుకోండి. అప్పుడు ముందుకు నడవండి. ఇక ఈ సముద్రవశనే పర్వతి స్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే అని మీరు చదివేటప్పుడు దాని యొక్క అర్థం మీకు తెలిస్తే మీరు ఇంకా బాగా మనసుతో పెట్టి, అంటే నమ్మకం కాకుండా విశ్వాసంతో మీరు ప్రార్థన చేయడానికి బాగుంటుంది. సముద్రవశనే దేవి పర్వతి స్తనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే అనగా సముద్రవశనే దేవి అంటే సముద్ర గర్భంలో ఉండే ఓ తల్లి, సముద్ర గర్భమైన ఓ తల్లి, పర్వతి స్తనమండలి పర్వతాల వలె స్థానాలు కలిగిన ఓ తల్లి, సముద్రవశనే దేవి పర్వతి స్తనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం, ఓ విష్ణుపత్ని నీకు నమస్కరిస్తున్నాను. ఇక్కడ భూదేవి కూడా విష్ణుపత్ని కింద మనం స్వీకరిస్తున్నాం. భూదేవి లక్ష్మితో సమానం మనకి. సముద్రవసనే దేవి పర్వతి స్తనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే, పాదస్పర్శంతు క్షమస్వమే, నా ఈ పాదాలతో నిన్ను స్పర్శిస్తున్నాను, నన్ను క్షమించమ్మా అని అర్థం. ఇక్కడ సముద్రవసనే దేవి పర్వతి స్తనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే అంటే ఓ భూదేవి తల్లి, విష్ణుపత్మైన నీవు, సముద్ర గర్భంలో ఉండే నీవు, విష్ణుపత్మైన నీవు, పర్వతాల వలె స్థానాలు కలిగిన నీవు, నీ గుండెల మీద నా ఈ పాదాన్ని మోపి నిన్ను బాధ పెడుతున్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని మనం వేడుకుంటున్నాము. ఇక్కడ భూమి మీద మనము నడవకుండా, భూమి మీద మనం నిలబడకుండా ఈ భూమి మీదే జీవించలేము.
కాబట్టి ఆ భూదేవి తల్లికి నమస్కరించుకోవాలి. ఇక్కడ భూదేవి మీద నమస్కరిస్తూ భూదేవి తల్లిని స్పర్శిస్తూ నన్ను క్షమించమ్మా అని చెప్తున్నాము. ఎందుకు అంటే ఈ చిన్న పిల్లవాడు పాలు తాగుతూ తన యొక్క పాదాలతో అమ్మ యొక్క స్థానాలని గుండెల్ని తన్నుతూ ఉంటాడు. కానీ ఆ తల్లి ఆ పాదాలని తన యొక్క పెదవులతో ముద్దు పెట్టుకుంటుంది ప్రేమగా. మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో స్త్రీ మాత్రమే. ఆ స్త్రీ మాతృదేవత. ఈ భూదేవి కూడా మాతృదేవతగా మనము స్వీకరిస్తున్నాము. ఈ తల్లి మీద మనం పాదాలు పెడతాం వల్ల తనకెంతో బాధ కలుగుతుంది అని మనము అనుకుంటున్నాము. కాబట్టే ఆ తల్లి మన మీద కరుణ చూపాలని ఆ తల్లిని మనం వేడుకుంటున్నాము. సముద్రవశనే దేవి పర్వతిస్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే 5 సార్లు నమస్కరించుకోండి. తర్వాత భూమి మీద తిరిగిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, ఈ విశ్వము నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో మన జన్మకుండలిలో తిరుగుతూ ఉంటుంది. బ్రహ్మమురారి త్రిపురాంతకశ్చ భానుసచి భూముసుతో బోధచ్చ గురచ్చ శుక్రచ్చ శని రాహుకేతు కుర్వంతు సర్వే మమ సుప్రభాతము అని చెప్పుకోండి. బ్రహ్మమురారి త్రిపురాంతకశ్చ, ఈ త్రిపురాలన్నిటికీ, బ్రహ్మం అనే త్రిపురాలన్నిటికీ బ్రహ్మాండం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహాలు అన్నీ కూడా బ్రహ్మమురారి త్రిపురాంతకశ్చ భానుసచి భూమిసుతో, భానుసచి భూమిసుతో సూర్యభగవానుడు, చంద్రభగవానుడు, బుధుడు, భానుసచి భూమిసుతో, బుధచ్చ సూర్యభగవానుడు, చంద్రభగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా నా చుట్టూ తిరుగుతూ నాకు మంచి చేస్తున్నాయి. బ్రహ్మమురారి త్రిపురాంతకశ్చ భానుసచి భూమిసుతో బోధచ్చ గురచ్చ శుక్రచ్చ శని రాహుకేతు కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. అన్ని గ్రహాలు కూడా నాకు అనుకూలంగానే ఉన్నాయి అని ఆ గ్రహాలన్నింటినీ కూడా మనము ఒక్కసారి ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా మననం చేసుకుంటున్నాము. ఓ గ్రహదేవతలారా, మీరు ఎప్పుడు నాయందే నా చుట్టూ తిరుగుతూ నాకు మంచి చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు అని మనము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సముద్రవశనే దేవి పర్వతిస్తర మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శంతు క్షమస్వమే బ్రహ్మమురారి త్రిపురాంతకశ్చ భానుసచి భూముసుతో బుధచ్చ గురచ్చ శుక్రచ్చ శని రాహుకేతు కుర్వంతు సర్వే మమ సుప్రభాతము అని 5 మార్లు చెప్పుకోండి. ఈ విశ్వం నుంచి భూమి మీదకి శరీరం తీసుకొచ్చిన నేను ఈ భూమి మీద నిలబడుతున్నాను కాబట్టి ఆ భూదేవి తల్లిని స్పర్శిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ భూమి మీదకి వచ్చిన క్షణం నుండి నాతో శరీరం వదిలి వెళ్ళిపోయేంత వరకు నాతో కలిసి ఉండేవి నా యొక్క నవగ్రహాలు అన్నీ కూడా నా జీవితాంతం ఏ దశల్లో, ఏ కార్యక్రమంలో, ఏ దశల్లో ఎప్పుడెప్పుడు రావాలో అన్నీ వస్తూ వెళ్తూ ఉంటాయి. వాటిని దూషించుకోవడం కానీ, ద్వేషించుకోవడం కానీ, వాటిని గురించి భయపడడం కానీ చేయకుండా ఎప్పటికప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏ హోమలో, ఏ జపాలో చేయనవసరం లేదు. మీరు ఈ ప్రార్థన చేసుకోండి, అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. 5 సార్లు ఈ ప్రార్థన చేసుకొని భూమికి నమస్కరించుకొని 5 సార్లు నమస్కరించుకొని కళ్ళకు అద్దుకోండి. మీరు ముందుకు నడవండి. మీ పూజా మందిరంలోకి వెళ్ళి మీ యొక్క దైవ చిత్రాన్ని చూసుకుని, దైవ ప్రతిమను చూసుకుని మీరు నమస్కారం చేసుకోండి.
అక్కడి నుండి నేరుగా వచ్చి అద్దం చూసుకోండి. ఆ అద్దం చూసుకొని మీ యొక్క ముఖార విందాన్ని చూసుకోండి. ఆహా, నేను కదా ఈ శరీరంతో కూడి ఉన్నాను, నేను కదా ఈ శరీరంతో కూడి ఉన్నాను. ఈ క్షణం నుండి ఈ శరీరం నాకు ఎంతో అనుకూలంగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నవ్వుతున్న మొహాన్ని అద్దంలో చూసుకోండి. ఎప్పుడైతే ఈ నవ్వుతున్న మొహాన్ని మీరు ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకుంటారో మీకు అంతా జయమే కలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ శరీరాన్ని పోడుకున్నారో మీ శరీరం ఎప్పుడు కూడా మీకు ఆరోగ్యంతోనే ఉంటుంది. తర్వాత మీ యొక్క దినచర్య కార్యక్రమాలు ప్రారంభించండి. ఈ రోజంతా మీకు శుభమే కలుగుతుంది. ఎందుకోసమంటే భూదేవిని స్పర్శించుకున్నారు, భూదేవి ప్రార్థన చేసుకున్నారు, గ్రహాలను తెలుసుకున్నారు, గ్రహాల ప్రార్థన చేసుకున్నారు. మీరు చాలు, మీకు జయం, దిగ్విజయం అన్నీ మీ వెంటే ఉంటాయి. మీ శ్రీ స్వామినారాయణ. ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు మీకు తెలియజేయడం కోసం మీ ముందు ఉంటాను. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, 10 మందికి అందించండి. ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటాను. ఈ భూమి మీద ఈ శరీరంతో కూడి పుట్టింది ఆ భగవంతుని యొక్క ఇన్స్ట్రుమెంట్గా నేను తెలుసుకున్నాను, ఆ భగవంతుని యొక్క వాహకంగా నేను తెలుసుకున్నాను. ఎప్పటికప్పుడు ఈ భూమి మీద సంచరిస్తున్న మనందరికీ కూడా ఆ భగవంతుడు నా చేత తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఏదైతే తెలుసుకుంటున్నానో అన్నిటిని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. హరే కృష్ణ. మీ శ్రీ స్వామినారాయణ.